లాస్ట్ ఘట్టంలో ఉన్నాము. ఎందుకంటే మనం ఎంతో చేస్తున్నాము, మన జన్మ ఎంత ఉన్నా కానీ లాస్ట్కు అందరూ కూడా ఆయన కలిసిపోవాల్సిందే. కనుక అమ్మవారు ఇన్సేపు చేస్తాం కనుక ఒక పాట అంతర్యామి సాంగ్స్ మా కార్యక్రమం ముగిస్తున్నాము. వచ్చే త్వరగా ఫాస్ట్ వచ్చే పెళ్లి తలంబరాలు వచ్చేసేయండి. కమ్ ఫాస్ట్. ಸೊಲಸಿತಿ ಸೊಲಸಿತಿ ಇಂತಟ ನೀ ಶರಣಿಗೆ ಚೊಚ್ಚಿತೀನಿ
అంతర్యామి అలసితి సొలసితి కోరిన కోర్పులు కోయని కట్లు తీరవు నీవవి తెలుసక కోరిన కోర్పులు కోయని కట్లు తీరవు నీవవి తెలుసక భారపు పగ్గాలు పాప పుణ్యములు అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చుట్టితిని అంతర్యామి మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదలగా మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదలగా ఎదుటనే శ్రీ వెంకటేశ్వర వెంకటేశ శ్రీనివాస ప్రభు ఎదుటనే శ్రీ వెంకటేశ్వర నీవది అదనగా చితివి అట్టి తనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిది చొచ్చితిని అన్నమయ్య అకాడమీకి సంబంధించిన మాస్టర్స్ అంతా వేదికకి రావాలి. మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ సార్ విజయభాస్కర్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సింది కోరుకున్నాం. అలాగే మా అధ్యక్షులు కంచి రఘురామ్ సార్ని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుకుంటున్నాం. అలాగే బాలరెడ్డి సార్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శివారా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రండి ముందుకు రండి అందరూ. మా వెంకటేశ్వర ముందుకు రండి. ధ్యాన వెంకటేశ్వర రండి సార్. వేయలేదు ఇంకా సార్. బాగాలేడు సార్. వేయండి సార్ అందరు ఒక్క నిమిషం అందరికి సార్ వేయండి సార్.
చాలా సంతోషం సార్. మాకు ఇంతమంది పిరమిడ్ మాస్టర్స్ ముందర ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది. వెంకటేశ్వర స్వామి అందరికి కూడా ఆరోగ్యాలు ఇస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అందరం చేయాలి. ఎక్కడ చేసినా మాకు చెప్తే మేము కూడా వస్తాము. అన్ని కార్యక్రమాలు మేము పాల్గొంటాం సార్. ప్లీజ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మంచి స్వామివారిని దగ్గరుండి చూపించినారు. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ సార్. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ మాత్రమే వేదిక మీదకి రావాల్సిందే కోరుకుంటున్నాం. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ వేదిక మీదకి రండి. ఎల్ఐ గారు, జయరామ్ రెడ్డి సార్, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్. మళ్ళా ఫస్ట్ ఇది కార్యక్రమాలు అయిపోయినాయి. 10 పెట్టడం 10 పెట్టడం. సరే మేడం, మీరు దిగి కొత్త ఇది ఓకే. అయిపోయిందా? తిరుచానూరు మాస్టర్స్ కూడా, తిరుపతి సొసైటీ తిరుచానూరు సొసైటీ మాస్టర్స్ మాత్రం వేది మీదకి రండి. ఎందుకంటే బయట ఊళ్ళో వచ్చిన మాస్టర్ మనం సన్మానం చేసుకోబోతున్నాం. అందరం అద్భుతంగా కార్యక్రమం నిర్వహించుకున్నాం కాబట్టి. భాస్కర్ రెడ్డి సార్ ఎలా సార్? కిరణ్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఇక కొద్ది రోజుల్లో శరీరం వదిలే ప్రదేశంలో వదులుతున్నప్పుడు ఒక వ్యవస్థని అందరికీ ఏమరా అంటే ఈ ఒక్క రోజు నేను ఒక కార్యక్రమం చేయాలంటే నేను నెల రోజులు అవస్థపడాల్సి వచ్చింది. అది ఎంత కష్టం అనేసని నాకు తిరిగినప్పుడంతా తెలుస్తూ ఉంటుంది. అటువంటిది 11 రోజుల ప్రోగ్రామ్ని భుజాల మీద వేసుకొని 11 రోజులు మనకు మహేశ్వర మహాపిరమిడ్ దగ్గర చేస్తున్నారంటే నిజంగా ఎన్నో మంది ఆ కార్యక్రమానికి సపోర్ట్ చేసినా కూడా దాని మైండ్కి, శరీరానికి, బాడీకి అన్నిటికీ రెస్ట్ లేకుండా వర్క్ చేస్తూ ఉంది. అంత గొప్పగా అన్ని కార్యక్రమాలు ఎందుకంటే విఐపీలు చూసుకోవాలి, విఐపీలు అయిపోయిన తక్షణమే వచ్చినటువంటి వారిని చూసుకోవాలి, డాన్సర్స్ని చూసుకోవాలి, పిఎంసీని చూసుకోవాలి, వచ్చినటువంటి మాస్టర్స్ని చూసుకోవాలి. అంత చూస్తూ అలాగే ప్రతి ఒక్క చోట ర్యాలీలు ఎక్కడైనా జరుగుతూ ఉన్నా కానీ దాన్ని నిర్వహించేదానికి ముందుకు చేసుకున్నటువంటి మన మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారిని తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ద్వారా మనం సన్మానం చేసుకుంటున్నాం. సార్ కొద్దిగా గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. విచారం తీసుకోండి. చాలా ఆనందకరమైన విషయం ఎవరంటే సార్ మా తిరుపతి స్పిరిచువల్ సొసైటీ తరఫున ఒక 2 చిన్న ముక్కలు చెప్తాను సార్. 1994లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించినా కానీ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు తిరుపతిలోనే స్టార్ట్ అయింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో ఇంటింటా ధ్యానాలు అయితేనేమి, మండల ధ్యాన తరగతులు అయితేనేమి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అయితేనేమి, ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ అయితేనేమి, అలాగే మానస సరోవర యాత్ర 15 తూర్లు పోవడం అనేటువంటి ఘనత కూడా తిరుపతి స్పిరిచువల్ సొసైటీ నుంచే జరగడం జరిగింది. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని తిరుపతిలోనే మనం మొట్టమొదట ప్రపంచానికి కూడా పరిచయం చేయించింది ఒక తిరుపతి స్పిరిచువల్ సొసైటీనే. 1999లో సింగపూర్లో తీసుకుని పోయి క్లాసులు చెప్పడం జరిగింది సార్. కంచి రఘురామ్ సారు వీళ్ళంతా అప్పుడు ఉన్నటువంటి మాస్టర్లు. ఇలా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు పత్రి సారు ఒకప్పుడు తిరుపతిలో వచ్చినప్పుడు, తిరుపతిలో మీకు అందరికీ తెలుసో లేదో, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, పిరమిడ్ అంటే శక్తి అని చెప్తున్నాడు. కానీ ఒక పాంప్లెట్ రూపంగా రావాలనే ఉద్దేశంతో అప్పట్లోనే 1998లో ఒక పాంప్లెట్ని తయారు చేసింది కూడా తిరుపతి స్పిరిచువల్ సొసైటీనే. అలాగే ఈరోజు ఉన్నటువంటి ధ్యాన ఆంధ్రప్రదేశ్ ధ్యాన జగత్తు
అప్పట్లో ధ్యాన గోవిందం అనేసి కంచి రఘురామ్ సారు నిర్వహించడము, ఆ ధ్యాన గోవిందమే ధ్యానాల హరి, ఆ ధ్యానాల హరే ధ్యానాంధ్రప్రదేశ్, ఆ ధ్యానాంధ్రప్రదేశ్ ఇప్పుడు ధ్యాన జగత్. అలాగే ఇంగ్లీష్లో కూడా అప్పట్లో ఉన్నటువంటి డాక్టర్ యుగంధర్ గారు ఇక్కడ పిరమిడ్ టైమ్స్ అనేసి ఒక బుక్ పెట్టినాడు. ఆ బుక్ని ఆధారంగా తీసుకొని బాంబేలో ఉన్నటువంటి శ్రేయన్స్ డాగా రిటర్నరీ వాయిస్ అనేసి అక్కడ ఒక బుక్ చేసినారు. అదే ఇప్పుడు వస్తున్నటువంటి స్పిరిచువల్ ఇండియా. అంటే ప్రతి ఒక్కటి తిరుపతిలోనే మొదలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఒక పెద్ద సంస్థని సారు భుజాల మీద మోసుకొని వస్తున్నాడంటే మేము చేసినటువంటి 30 సంవత్సరాల కష్టము సార్ అది మీరు ఇప్పుడు మోస్తూ ఉన్నారు సార్. ఎందుకంటే రాష్ట్ర దేశాలంతా ఎక్కడికి వచ్చినా 11 రోజులు ఏదిరా మన ఇల్లు, ఏదిరా అంటే మన పుట్టినిల్లు మెట్టినిల్లు ఏదన్నా అంటే మాయేశ్వర మహాపేరిట అంటామా లేదా? అవునా కదా? కైలాసపురి. ఆ మాదిరి మనకు కరెక్ట్గా డిసెంబర్ వచ్చిందంటే ఒక పెద్ద పండగ. ప్రతి ఒక్కరికి పండగ ఎవరంటే భోగి పండుగను, సంక్రాంతి ఇంకోటి ఉంటుంది. కానీ పిరమిడ్ మాస్టర్లకు అందరికీ ఒకటే ఒక పండగ. ఆ పండగ 11 రోజుల పండుగ ఎవరంటే మనకు ఉన్నటువంటి కర్తాల్లో ఉన్నటువంటి మహేశ్వర పరమపీరియడ్లో ధ్యాన మహాచక్రాలు, ధ్యాన యజ్ఞాలు. కాబట్టి అక్కడికి మనం వెళ్తున్నాం. దాన్ని ఒక సంస్థను మోస్తున్నాడు సారు. కాబట్టి 22 డిపార్ట్మెంట్లో మీకు అందరికీ తెలుసలేదు, 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు సార్కి ఎప్పుడు టచ్లో ఉంటారు. ఒక 2000 కోట్లు టర్న్ ఓవర్ ఉన్నా కానీ అశోక బిల్డర్స్ ఆయన ఇంటర్వ్యూ దొరకాలంటే ఒక రోజు పడుతుంది సార్ ఇంటర్వ్యూ. కానీ ఒక సింపుల్గా ఉంటాడు సార్. చాలా ఆనందకర విషయం. తలారు ఎమ్మెల్యే, అసలు ఎమ్మెల్యేలు వాళ్ళ ఇంటికి పోతారు, ఎంపీలు సార్ వాళ్ళ ఇంటికి పోతారు. ఈరోజు ఒక ఎమ్మెల్యే వస్తా ఉంటే సారే రిసీవ్ చేసుకుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. అబ్బా ఏందిరా సార్ అనేసి అని. అది నిజంగా గర్వకారణం సార్. మీరు మాకు చైర్మన్గా ఉండడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. సార్కి ఒకరు ఘనంగా సన్మానం చేసుకుంటాం. మ్యూజిక్ ప్లీజ్. ఒకరు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. మ్యూజిక్ ఉందా? అలాగే 11 మనం చేస్తున్నటువంటి 4 రోజులు నాతో పాటు సగభాగంగా నడిచినటువంటి ఒక వ్యక్తి ఎల్ఐ సారు. సారు కూడా ఒకరు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ సారు కూడా ఒక చిరు సన్మానం. మ్యూజిక్ ఉంటే పెట్టించేసి. థ్యాంక్ యూ సార్. అలాగే మనకు ఈ బ్యాడ్జీలు కానీ ఆ అనుకున్నటువంటి బ్యాక్ డ్రాప్ కానీ అంతా 4 రోజులు కష్టపడి అన్నిటినీ దగ్గరుండి చూసుకుంటూ అతను ఒక చదువుతూ తల్లిదండ్రులను కూడా పక్కన పెట్టి ఎంగేజ్మెంట్ వాళ్ళు కూర్చుస్తే అక్క కూడా పక్కన పెట్టి అన్నా సార్ నేను ఉండాను అనేసని ఇద్దరం ఎప్పుడు డిస్కషన్లో ఉంటాము. పిల్లవాడైనా పెద్దగా ఆలోచించేటువంటి వ్యక్తి కిరణ్ని ఒకసారి సన్మానం చేసుకుంటాం. రా కిరణ్. చప్పలు కొట్టుకుంటాం కిరణ్ కూడా. మాకు ప్రతి ఒక్క ప్లేయరు ఇక్కడికి రావడానికి సహకరిస్తూ ప్లేయర్ని ముందుకు తీసుకుపోతూ ఈ కార్యక్రమం అంతా దిగ్విజయంగా నడిపించినటువంటి నాగేంద్ర గారిని మిత్రుడు ఇద్దరిని వేదిక మీద రావాల్సిందిగా గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. ఒక పక్క మేము వర్క్ చేస్తున్నా కానీ ఫోన్లలోనే ఇంకొక పక్క వర్క్ చేస్తూ వచ్చాడు ఉయ్యూరు శివ సార్ కూడా ఒకరు గట్టిగా చప్పలు కొట్టుకుంటూ
పట్టుకున్నటువంటి ప్లేయర్స్ వచ్చినాయి కదా, ఆ ప్లేయర్స్ అంతా నెల్లూరు నుంచి మనకు తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి జేజీ నారాయణ కూడా ఒకరు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ జేజీ నారాయణ కూడా ఒక సన్మానం చేసుకుంటాం. మీరంతా ముందుకు రండి. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి వసుదైన కుటుంబం నుంచి మనకు 50,000 రూపాయలు అందించినటువంటి మునిబాబు సార్ని కూడా ఒకరు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, సారు జూములలో కూడా వర్క్ చేసి ఇక్కడికి వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చేదానికి ప్రయత్నం చేసినారు. మునిబాబు సారు మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సార్ కూడా ఒకరు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. లోకేష్ థ్యాంక్ యూ సార్. లోకేష్ ప్లేయర్స్ అంతా అన్నీ తీసుకుంటుంటారు. వాడు కూర్చొని ఇక్కడ కూర్చుంటారు. ఓకే ఓకే సార్ కూడా సార్. ఇంకేమన్నా మర్చిపోయినారా నేను బయట ఊళ్ళో? వాణి మేడం పత్రి మేడంకి ప్రతినిధిగా వచ్చినటువంటి పత్రి మేడంకి ప్రతినిధిగా వచ్చినటువంటి మన వాణి మేడం గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుకుంటున్నాం. రాండి మేడం ప్లీజ్. రండి మేడం రండి. మేడం గారు కూడా ఒకరు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. పరమేశ్వర రెడ్డి సార్ పరమేశ్వర రెడ్డి గారు సారీ సేవాదాన్ అన్నా గొప్పన్న నువ్వు కూడా రా. ఇద్దరు కలిపి కదా కనపడ నందూరు శ్రీనివాస్ గారు కూర్చో. సేవాదళ అధ్యక్షుడు ఓకే చెప్పా కదా. డిప్యూఓ గారితో మాట్లాడి తిరిగి 15 రూములు ఎస్సీ గెస్ట్ హౌస్లో డిప్యూతో కుప్పన్న అంటే డిప్యూఓ గారికి డ్రైవర్గా ఉంటున్నారు. ఈయన ప్రోత్సాహంతో సార్ కూడా ఇవ్వడం జరిగింది. కుప్పనికి ఆయన కూతురు గట్టిగా చెప్పలు పెట్టుకుంటాం. నందూరు శ్రీనివాస్ గారు ఎన్నో శాఖాహార ర్యాలీలు నిర్వహించారు. సార్ కూడా గట్టిగా చెప్పలు పెట్టుకుంటాం. మన తిరుపతి వాళ్ళ నుంచి ఊరు రండి అందరూ. మన తిరుపతి స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షుడు శ్రీ కంచు రఘురామ్ గారు సార్. గట్టిగా క్లాస్ కొట్టుకుంటాం.
తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ప్రాజెక్ట్ చైర్మన్ సుజాత మేడం గారు, సంగీత బాబు సార్కి, ఎందుకంటే శ్రీ శక్తిమూర్తి మరి మేడం గారు ఎంత ఫ్రీగా మరి బాబు సార్ని పంపిస్తుంటే మనకి అంతగా ఆధ్యాత్మికంగా మంచి ప్రోగ్రాములు, శాకాహార ర్యాలీలు మరి ఎన్నో చేసుకోవాలని చేసుకున్నందుకు మేడం గారికి, సంగీత బాబు సారు అహర్నిశలు కష్టపడి ఈ నెల రోజులు చాలా గొప్పగా తిరుపతి పుణ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గొప్ప మెగా శాకాహార ర్యాలీ జరిపించినందుకు సాలకి మన తిరుపతి ద్వారా అనేక అభివందనలు తెలుపుకుందాము. థ్యాంక్ యూ మాసెస్. భాస్కర్ రెడ్డి సార్, రూపా మేడం గారు కూడా కూర్చోండి. మేడం రండి. భాస్కర్ రెడ్డి సార్, భాస్కర్ రెడ్డి సార్ రండి మేడం. సరే జయరామ్ రెడ్డి సార్ వాళ్ళు మిస్సెస్ రమ్మనండి. సార్ జయరామ్ రెడ్డి సార్ రండి, రండి త్వరగా రండి. పిలవండి భాస్కర్ రెడ్డి సార్, పిలవండి. పిలువు భాస్కర్ రెడ్డి సార్, పిలువు. కమలం మేడం రండి, ఇట్లా ఇక్కడికి రండి. వెళ్ళు. 20 సంవత్సరాల ముందు 450 మందితో పిరమిడ్ మాస్టర్ని ఊరు వాడంతా పిలిచి అప్పట్లోనే ఒక పెద్ద శక్తి క్షేత్రాన్ని ఓపెన్ చేసినటువంటి కమలమ్మ మేడం గారికి కూడా ఒకరు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. మేడం గారికి కూడా ఒక సన్మానం చేసుకుంటాం. మా ఇంటి ఆడబిడ్డ ఏ కార్యక్రమం చెప్పినా పాటలతోనే మమ్మల్ని మురిపిస్తుంది. లీలా మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుకుంటున్నాం. రండి. సార్ భాస్కర్ రెడ్డి సార్ పిలవండి. వీళ్ళిద్దరి గురించి 2 నిమిషాలు చెప్తాను సార్. ముందుకు రండి. విష్ణు నివాసంలో మీకు అందరికీ చెప్పాను కదా, ప్రతి ఒక్క మంగళవారము ప్రతి ఒక్క బుధవారం ముగ్గురు ఉండారు. సుజాత మేడము, కృష్ణకుమారి మేడము, విజయలక్ష్మి మేడం. ప్రతి ఒక్క బుధవారం, ప్రతి ఒక్క మంగళవారం 1000 మందికి, ప్రతి ఒక్క శుక్రవారం 1000 మందికి వీళ్ళు పోయి క్లాసులు చెప్తుంటారు. మన విష్ణు నివాసంలో బాలరెడ్డి సారు పర్మిషన్ తీర్చారు కాబట్టి వాళ్ళిద్దరికి వద్దరు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ సన్మానం చేసుకుంటారు. సార్ భాస్కర్ రెడ్డి సార్ రండి. అయిపోయిందా సార్? రండి. మేడం గారు కూడా పిల్లలు. ఇంతకుముందు చెప్పాను కదా, భోజనాల కాడ సంగీత బాబు భోజనాలు నువ్వు అంతసేపు చేస్తే నేను ఉండలేనున్నాడు. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి అసలు కదలడం లేదు. ఇప్పుడు మీకు చూశారు కదా సాక్షి అయినా, ఆడ సోమాసాలు వచ్చినాయంటే ఆడే కూర్చోసారు చేరేసి సోమాసాలు టీ అందరికి అరేంజ్ చేసి నేను రానంటే నాకు సన్మానం అయితే ఫస్ట్ ఆ కార్యక్రమం చూస్తున్నాడు. అంటే పని తీసుకున్నాడు అంటే ఎంత చేస్తాడనేసి నిదర్శనము మా భాస్కర్ రెడ్డి సార్. సార్ కొద్దిగా గట్టిగా చెప్పలు కొట్టుకుంటాం మేడం. అలాగే ఎస్వి ధ్యాన మందిరంని ఎన్నో మంది యోగీశ్వరులు మెయింటైన్ చేస్తూ వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తల్లార్థం మూసేది తెరిచేది 2 యోగేశ్వర్లు. ఒకరు వచ్చి సుబ్రహ్మణ్యం సారు, 2 వచ్చేసి మా ఆచార్య సారు. ఒక్కొక్కరిని సన్మానం చేసుకున్నారు. సుబ్రహ్మణ్యం సార్ ఆచార్య తీసేసి సుబ్రహ్మణ్యం సార్ గట్టిగా మేడం వల్ల అలాగే సార్ ఆచార్య సార్ రండి.
మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకున్నారు సార్ కూడా. సార్ కొంచెం వెనక్కి వచ్చేసి సార్ రాజా సార్ కొంచెం వెనక్కి వెంకటేశ్వర. వీళ్ళంతా తిరుపతి స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అన్నిట్లో కష్టపడతా ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు. రవిరా వెంకటేష్ కూర్చో. కిరణ్ పిల్లాడు చరణ్ వీళ్ళు ఉన్నారా? ఓకే అయ్యా కడప నుంచి కెమెరామ్యాన్ వచ్చేసి ఫోన్ వెళ్ళాడా? ఏకాంబరం వెళ్ళిపోయినాడా? నాతో నుంచి నాతో 2 దాకా ఉన్నాడు. చైతన్య కడప నుంచి కెమెరామ్యాన్ వచ్చి యాక్చువల్గా వచ్చేసి చాలా అమౌంట్ అవుతుంది, తక్కువ టైంలో డ్రోన్ పెట్టినాడు, అన్ని చోట్ల తిప్పి ప్రతి ఒక్క చోట కెమెరాలు తీసినటువంటి వ్యక్తి. చాలా చాలా థ్యాంక్స్ అయ్యగారు. అయ్యా పిఎంసి సార్ నెక్స్ట్ ఉండేది నువ్వే, నీది అయిపోతే మేము మా పని అయిపోతుంది. జ్యోతి మేడం జ్యోతి మేడం ఆ జ్యోతి ఈ జ్యోతి మహతి అది టీమ్. సుబ్రహ్మణ్యం రా సుబ్రహ్మణ్యం ప్లీజ్ రా, ముగ్గురు రండి, 3 చైర్స్ రండి. మహతి టీం అంతా రండి, పైకి రండి. ఫస్ట్ ఇద్దరికి రాస్తాం. సుబ్రహ్మణ్యం నీకు డిస్కౌంట్ అడగడం లేపారా? ప్రవీణ్ ఉండాలి. రా అయిపోయింది. శుభ్రంగా రా, నువ్వురా నేను పిలుస్తా. పెద్దవారంటే గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. శుభ్రంగా ఈయన ఎంత కష్టపడ్డాడో ఒక నిమిషంలో చెప్తాను. రాత్రి రూములంతా సారు రికమెండేషన్స్తో వేరే వాళ్ళకి ఇచ్చిన రూమ్స్ కూడా సార్ చెప్పాడని 4 రూములు మనకి ఇవ్వడం జరిగింది. అదొకటే కాదు, తెల్లవారితో ఆడ కౌంటర్ జరుగుతూ ఉన్నా కానీ టిఫిన్స్ నాకు అన్న ముందు ఫాలోఅప్ చేసినాడు. ఇవన్నీ వెనక మనం మాస్టర్స్ అంతా తెప్పించుంటే ఆడ అమౌంట్స్ ఇస్తే ఈయన దగ్గరుండి ఇవన్నీ చూసినాడు. సుబ్రహ్మణ్యం కోతూరికి నిజంగా రుణపడి ఉంటాం దీంట్లో.
ఏసీ ఆపరేటరు సార్ కూతురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. సార్ ఎడా రా రా. సార్ ఎడా కాదు, మీరు లేకపోతే ఎట్లా? ఇప్పుడు కళ వచ్చింది. మాట్లాడు. జ్యోతి మేడము సారు ఎంతో కష్టపడి మాకంతా స్నాక్స్ అవంతా అరేంజ్ చేస్తూ ఉంటారు. టీ కాఫీలు స్నాక్స్ అంతా ధ్యాన ప్రోగ్రాంలో జ్యోతి మేడం యొక్క సేవ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇద్దరి దంపతులకి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ తరఫున మేము చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. 1994 నుంచి 2025 వరకు, అంటే 30 సంవత్సరాల ఈ పీరియడ్లో ఎంతో అద్భుతంగా కంచి రఘురామ్ సార్ యొక్క అధ్యక్షతన పత్రిజీ యొక్క దివ్య ఆశీస్సులతో ప్రతి ప్రోగ్రాము ఎంతో అద్భుతంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. 2003లో ధ్యాన మహాయజ్ఞం నుంచి ఇప్పుడు 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రఘురామ్ సార్ యొక్క అధ్యక్షతన చాలా మంచి కార్యక్రమాలు, పిరమిడ్ ఓపెనింగ్లు, ఇంటింటా ధ్యానము, శతగృహ ధ్యానము, 1000లలో ధ్యానము, చాలా ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రఘురామ్ సార్కి, అంటే నాకు విద్య నేర్పించినటువంటి గురువు మరియు ఆధ్యాత్మిక విద్యను తెలియజేసినటువంటి గురువు గారికి గొప్పగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బ్రహ్మశ్రీ పత్రి గారికి, మేడం గారికి కృతజ్ఞతలు. మాకు ఇంత మంచి జ్ఞానము లేకపోతే మేము ఎంతో అజ్ఞానంతో ఉండేవాళ్ళము. పత్రి సార్ వల్లనే నేను ఇప్పుడు కొంచెమైనా జ్ఞానంతో ఉన్నానంటే అది బ్రహ్మశ్రీ పత్రి గారి యొక్క చల్లని చూపు మాపై ఉండడం వల్లే అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సంగీత బాబు విజయవాడకి ఎవరున్నారని ఆలోచించే వరకు వేరున్నారు. ఇప్పుడు చాలా సంతోషం. అందరూ మెడలో అది వేసుకోండి, ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. అద్భుతమైనటువంటి అహింస ధ్యాన మహాజ్ఞానికి కష్టాల పనులతో క్లాప్స్ కొడదాం. రంగరంగ వైభవం జరిగినటువంటి తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇలాగా మహాన్ని కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ తదుపరి కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డిసెంబర్ 21వ తేదీ ఇదే మహతిలో రంగరంగ వైభవంగా మనం కలుస్తున్నాము. ఆ రోజు వరల్డ్ మెడిటేషన్ డేకి మనం కలుస్తున్నాము. దానికి సంబంధించినంత ప్లాన్ చేసుకుంటాము. ఎందుకంటే మొట్టమొదట సారు తిరుపతి నుంచి అన్ని స్టార్ట్ చేయడం మనం తెలుసుకున్నాము. కానీ మనం తాత్కాలికంగా మొన్న చేసుకున్నాము. కానీ ఇప్పుడు గ్రాండ్గా చేసుకున్న అందరూ మళ్ళీ మనం కట్టాలి. వరల్డ్ మెడిటేషన్ డే మనం చేసుకుంటాం. ఆ రోజు కూడా రంగరంగ వైభవంగా వీలైతే గొప్ప గొప్ప మాస్టర్స్ అందరినీ కూడా ఆ రోజు పిలిచి మనం గొప్పగా చేసుకుంటాం. ఫిబ్రవరి 9 ప్రోగ్రాం విజయవంతము అనేది చాలా తక్కువ కానీ చాలా దిగ్విజయంగా మనం పూర్తి చేసుకున్నాము. కార్యకారణ సంబంధం ఉంటుంది.
కార్యక్రమం ద్వారా తిరుపతిని పూర్తిగా శాకాహార తిరుపతిగా మార్చేదానికి మన తిరుపతి స్పిరిచువల్ సొసైటీ చట్టపరంగానే కొన్ని లెటర్స్ ఇక్కడ టీటీడీకి గవర్నమెంట్కి కూడా ఇచ్చి తిరుపతి ప్రాంతాన్ని వరకు కనీసం 15 కిలోమీటర్ల రేంజ్లో 100% శాకాహారంగా చేసి జీవనోపాధి కావాలి కాబట్టి ఒక 15 కిలోమీటర్స్ తర్వాత ఇంకేమన్నా ఉన్ని అనే దీనికి ఇవాళ ఈ ప్రోగ్రాం నాంది పలికింది. ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశంలో కానీ అన్నిట్లో కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్స్, అందరూ డైరెక్ట్గా సీఎంతో క్యాండిడేట్ ఉండేవాళ్ళే. వాళ్ళకే చెప్పినారు మేము కూడా మా సాయశక్తులా చేస్తాము అని. సో ఈ 1 వీక్ లోపల ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి గవర్నమెంట్ లెవెల్లో వీ విల్ ట్రై టు సబ్మిట్ అవర్ intention and PSSM movement intention that Tirupati should make a topmost vegetarian city. So thank you. సో మా తిరుపతి మాస్టర్స్కి అందరికీ 30 సంవత్సరాలుగా ఎంత కష్టపడుతున్నారో నేను కళారా చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ప్రోగ్రాము ఇంకొక పరాకాష్ట. ఒక మాట చెప్పాలంటే నేను ఈసారి ఒక 10% వర్క్ చేస్తుంటా, కానీ 90% చేసింది బాబు వాళ్ళ టీమే చేశారు. మనకి ఎప్పుడు కూడా ఒకడే చేస్తూ నెక్స్ట్ దీనికి చూస్తూ ఉంటే చాలు. పత్రికారు చేసింది అది, ఆయన చెప్తూ చేసి మిగతా వాళ్ళని చూస్తూ వచ్చాడు. ఇవాళ మూమెంట్ స్ట్రాంగ్ అయ్యింది. అదే మాదిరి చాలా సంతోషం, ఎందుకంటే తిరుపతి 30 years స్టాండింగ్ ఎంటైర్ పిఎస్ఎస్ మూమెంట్లో 32 సంవత్సరాల పిఎస్ఎస్ఎం సెంటర్ లేదు ఈ వరకు. అది తిరుపతి బహుశా స్వామివారి అనుగ్రహం మన పైన ఉందేమో. సో అది ఇంకా బాగా జరుగుతుందనే దానికి ఇవాళ నాంది పలికింది. చాలా సంతోషం. సో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకునేదానికి చాలా సంతోషం. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి కాబట్టి అప్పుడు మళ్ళీ మనం కలుస్తాం. సో థ్యాంక్ యూ టు ఆల్ ద పీపుల్. వెరీ గుడ్ బాబు. అందరికీ నమస్కరిస్తూ, నా పేరు వెంకటేశ్వరరావు, మాది అండలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, వీరవాసురం మండలం. 2003లో సుభాష్ పత్రి గారు మా ఊరు రావటం, మా ఊరిలో ఎవరైతే మాంసాహారం మానేస్తారో వాళ్ళు చేతులెత్తమని అడగటం జరిగింది. ఆ క్లాస్లో 200 మంది ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. సరే ఈ క్లాస్ మా మాస్టర్ అరేంజ్ చేశారు కాబట్టి నేను అది పాస్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను చేయి ఎత్తడం జరిగింది. నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను. అప్పటికి నేను 5.5 సంవత్సరాల నుంచి నేను పారాలసిస్తో ఉన్నాను. మైల్డ్ స్ట్రోక్, నాకు ఏ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వదు. సో అలాంటి టైంలో నేను ఈ ధ్యానానికి వెళ్ళినప్పుడు ఆ చేయి ఇవ్వటం, అక్కడ పత్రి గారు షేక్ ఇచ్చి అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టారు. నేను కూడా ధ్యానంలో కూర్చున్న 5 నుంచి 10 నిమిషాల సేపు నోట్లోకి నీటి ఆవిరి రావటం, ఆ నీటి ఆవిరి లాలాజలంగా పడటం, ఆ నోట్లోంచి కారిపోతుంది. నేను పారాలసిస్ పేషెంట్ని కాబట్టి ఈ పెదాలు పట్టించలేను, ఆ నోట్లోంచి కారిపోతుంది. ఆ కారిపోయేటప్పుడు మధ్యలో ఎలా ఉండకూడదు అని కొంచెం తలక పైకెత్తి ఆ వచ్చిన లాలాజలాన్ని అంతా మింగేశాను. ఎప్పుడైతే ఆ లాలాజలం మింగానో అప్పుడు మొత్తం శరీరంలో చిన్న చిన్న అన్ని భాగాల నుంచి నొప్పులు రావడం మొదలైంది. అలాగే ప్రతి 5 నిమిషాలకి మింగిన ప్రతిసారి శరీరంలో ఉన్న అన్ని భాగాల్లోనూ నొప్పులు వస్తూ, విపరీతంగా ప్రతి కణంలో కూడా నొప్పులు వస్తూ, వెన్ను భాగంలో కూడా నొప్పులు వస్తున్నాయి. అనవసరంగా ఈ నొప్పులు భరించలేకపోతున్నాను అనుకున్న టైంలో ఆయన ఇంకో ఆఖరి 5 నిమిషాలు అని చెప్పడం, ఆ 5 నిమిషాల సేపు ధ్యానం చేసిన తర్వాత చప్పలు కొట్టించారు. ఎప్పుడైతే చప్పలు కొట్టానో అప్పుడు వరకు ఉన్న నొప్పులన్నీ తగ్గిపోయినాయి. సో దాంతో బాగుంది. సో ఆయన ఏం చెప్తాడని చూస్తున్నాను, ఆయన వెళ్ళిపోయారు. సో ఇంటికి వెళ్ళాను, భోజనం చేశాను. తర్వాత నాకు పగల పడుకున్నాను. అయినా కానీ నాకు ఆ రోజు బాగానే ఉంది. తిన్న అన్నం అంతా అరిగిపోయింది. అంతకుముందు ఎప్పుడన్నా నేను పగల పడుకుంటే ఒళ్ళంతా చల్లబడిపోయి ఇట్లా వణుకు వచ్చేసేది. ఆ రోజు ఆ వణుకు కూడా రాలేదు, చాలా బాగుంది. అప్పుడు ఇంటికి వెళ్ళి అంతకుముందు రోజు ఇంటికి తిరిగి పాంప్లెట్ ఇచ్చారు. ఆ పాంప్లెట్ తీసుకుని నేను చదివాను. మా పక్క ఊరు ఉనికిలి, ఆ పిరమిడ్ పేరు చంద్ర పిరమిడ్. అక్కడ ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయమన్నారు. నేను ఆ పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేశాను. అక్కడ ఉన్న ఆయన కింగ్ చాంబర్ మీద కూర్చొని చేయమన్నారు. భయపడకుండా చేయి ఇక్కడ, ఎందుకంటే ఎవరైతే ఇక్కడ చేస్తారో కొంతమంది కరెంట్ షాక్లు వచ్చినట్టు వస్తాయి, అందుకని భయపడి దిగిపోతారు, నువ్వు ధైర్యంగా చేయమని చెప్పడంతో నేను చేశాను. సో ప్రతి 5 నిమిషాలకి ఆ కరెంట్ షాక్లు రావటం, ఉదయం వచ్చిన నొప్పుల కన్నా సాయంత్రం ఈజీగా ఉండటం. సో దాంతో నేను ఎక్కువసేపు చేయగలిగాను. సో అక్కడి నుంచి నాకున్న కంప్లైంట్లన్నీ హార్ట్ కంప్లైంటు, కిడ్నీ కంప్లైంటు,
ఈ పెరాలసిస్ అన్ని అనారోగ్యాల నుంచి తగ్గించుకుని అప్పటి నుంచి ఈ 22 సంవత్సరాల నుంచి నేను ధ్యానం చెప్తూ ధ్యాన ప్రచారం చేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎప్పుడైతే నాకున్న అనారోగ్యాలన్నీ తగ్గినాయో అప్పటి నుంచి నేను ఈ ఇంటింటికి తిరుగుతూ ధ్యాన ప్రచారం చేస్తూ, అలాగే పిరమిడ్ పార్టీ ఎలక్షన్స్లో పోటీ చేస్తూ, అలాగే పిఎంసీని సపోర్ట్ చేస్తూ, అలాగే గ్రామాలు బైక్ మీద తిరిగాను, మోటార్ సైకిల్ వేసుకుని. అలాగే పత్రికారు వచ్చే ముందు ఆయనతో పిరమిడ్లు ఓపెనింగ్ చేయించడం, అట్లా పత్రికారితో దాదాపు 224 పిరమిడ్లు ఓపెన్ చేయించడం. సో అక్కడ ఈ జిల్లాలో శాకాహార ర్యాలీలు చేయటం, ఇలాగా అన్ని కార్యక్రమాల్లోనూ నేను పత్రికారు ఏవైతే పెట్టారో సేవాదళ్ళు, ఆ సేవాదళ కార్యక్రమాలు చూస్తూ, ఎక్కడ యజ్ఞాలు జరిగినా, ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా సేవాదళ తరపున అక్కడ సపోర్ట్ చేస్తూ, ఇట్లా ఈ ధ్యానం ద్వారా నాకు వచ్చిన అనుభవాన్ని అందరికీ చెప్పి, నేను అందరికీ ధ్యానం చెప్తూ గ్రామాల్లోనూ అలాగే రాష్ట్ర స్థాయిలోనూ కూడా ఈ ధ్యాన ప్రచారం చేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే.